హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్ట్రిక్ట్ విజయవాడకి సమీపంలో ఉన్న గన్నవరం మండలం విశేషాలు, గన్నవరం బస్ స్టేషన్ కోసం తెలుసుకుందాము. గన్నవరం మండలం ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజన్ అంటే ఏపీసీఆర్డీఏ పరిధిలోనికి వస్తుంది. గన్నవరంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండడం వల్ల, విజయవాడకి చాలా దగ్గర అవ్వడం వల్ల, గన్నవరానికి దగ్గరలోనే చాలా మంచి టూరిస్ట్ ప్లేస్లు ఉండడం వల్ల గన్నవరం అంటే చాలామందికి తెలుసు. గన్నవరం మండలం చుట్టూ విజయవాడ, ఏలూరు, అగిరిపల్లె, పుంగుటూరు, కంకిపాడు, బాపులపాడు మండలాలు అయితే ఉంటాయి. గన్నవరం బస్ స్టేషన్కి వెళ్ళే రోడ్డు AH45 అయితే చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి చెందిన గన్నవరం బస్ స్టేషన్ అయితే చూస్తున్నాము. ఈ గన్నవరం బస్ స్టేషన్ నుంచి ఇంచుమించు ప్రతి ఏరియాకి బస్ కనెక్టివిటీ అయితే ఉంది. ఈ గన్నవరం బస్ స్టేషన్ నుంచి హైదరాబాద్, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, తిరుపతి, జగదల్పూర్, జంగారెడ్డిగూడెం, ద్వారకా తిరుమల, తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, జమలాపురం, మైలవరం, ఆగిరిపల్లి, నర్సాపురం, పెనుగంచిప్రోలు, విజయవాడ రైల్వే స్టేషన్కి మరియు సిటీ టెర్మినల్కి, ఇక బందర్ రోడ్లోని మెట్రో బస్ స్టేషన్కి బస్సులు వెళ్తూ వస్తూ ఉంటాయి. ఈ గన్నవరం బస్ స్టేషన్ నుంచి కొండపల్లి 188 మెట్రో కొండపల్లి వెళ్ళడానికి బస్సు అయితే ఉంది. గన్నవరం నుంచి విజయవాడ రైల్వే స్టేషన్కి, కాళేశ్వరం మార్కెట్కి వెళ్ళడానికి బస్సు ఉంది. గన్నవరం బస్ స్టేషన్ నుంచి హనుమాన్ జంక్షన్ వెళ్ళడానికి 250B, 252S మెట్రో బస్సులు అయితే ఉన్నాయి. ఈ గన్నవరం బస్ స్టేషన్ నుంచి ముస్తాబాద, సవారాగూడెం, పొనుకుమాడు, తేలప్రోలు, పెదఔటపల్లి, చినఔటపల్లి, ఓగిరాల, తెన్నేరు, మెట్లపల్లి, ముదిరాజుపాలెం వెళ్ళడానికి ఎన్నో బస్సులు అయితే ఉన్నాయి. ఈ గన్నవరం బస్ స్టేషన్ నుంచి ఉంగుటూరు మీదుగా గుడివాడ వెళ్ళడానికి చాలా బస్సులు అయితే ఉన్నాయి. అసలు ఈ గన్నవరం మండలానికి గన్నవరం అనే పేరు ఎలా వచ్చిందంటే, గన్న అంటే చెరుకు, వర అంటే దీవెన. హిస్టారికల్గా చూస్తే గన్నవరంలో ఎక్కువగా చెరుకు ఉత్పత్తి చేస్తారు. అందుకే ఈ ఊరికి గన్నవరం అనే పేరు వచ్చింది. గన్నవరం పెదఔటుపల్లిలో ఉన్న జోసెఫ్ తంబిగారి సమాధి మరియు ఐటీ పార్క్, షుగర్ ఫ్యాక్టరీ మరియు గంగానమ్మ తల్లి ఆలయం, మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం, రామాలయం, సోమలింగేశ్వర స్వామివారి ఆలయం, కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం ఇక్కడ ఉన్న ఫేమస్ దేవస్థానాలు మరియు టూరిస్ట్ ప్లేస్లు అని చెప్పవచ్చు. గన్నవరం మండలంలో అజ్జంపూడి, అల్లాపురం, బహుబలేంద్రుని గూడెం, బల్లిపర్రు, బుద్ధవరం, బుతుమిల్లిపాడు, చిక్కవరం, చినఔటుపల్లె, పెదఔటుపల్లె, గన్నవరం, గొల్లనపల్లె, గోపవరపు గూడెం, జక్కుల నెక్కాలం, కేసరపల్లె, కొండపావులూరు, మెట్లపల్లె, పురుషోత్తపట్నం, రామచంద్రపురం, సవారీగూడెం, సూరంపల్లె, టెంపల్లె, వెదురుపావులూరు, వీరపనేనిగూడెం, వెంకట నరసింహపురం మొదలైన విలేజెస్ అయితే ఉన్నాయి. గన్నవరానికి కంకిపాడు, ఉయ్యూరు, విజయవాడ, గుడివాడ, తాడేపల్లి, నూజివీడు, గుంటూరులోని మంగళగిరి, కొండపల్లె, ఏలూరు, తెనాలి, కైకలూరు, బట్టిప్రోలు, పెడన, చల్లపల్లె ఏరియాస్ చాలా దగ్గరవుతాయి. గన్నవరం బస్ స్టేషన్ నుంచి మచిలీపట్నం బస్ స్టేషన్ 66 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గన్నవరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి నేషనల్ హైవే 16 రోడ్స్ అయితే జర్నీ చేయడానికి చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ దిస్ వీడియో.